ఓకే ఓకే. ఈరోజు మన వాసవి క్లబ్ కొత్తగా గవర్నర్ పదవి ఎత్తుకున్నటువంటి మన ఆదికేశవం గారు ఈ పదవికి ఎత్తుకున్నటువంటి దానికి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వాసవీయులు అందరూ వచ్చి ఉన్నారు. ఇది చూసినప్పుడు నిండా సంతోషంగా ఉంది. ఎలా అంటే మన వయసులో ఇంత ఎంకరేజ్ ఉందని చెప్పి నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. మన తమిళనాడు ఆర్య వైశ్య మహాసభలో వస్తారు కానీ ఇంత ఎంకరేజ్గా ఉందని నాకే అర్థం కాలేదు. కాబట్టి ఇక మీద వచ్చి మన తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ వాసవి క్లబ్స్ రెండుని చేసి మన ఆర్య వైశ్యులకి మనం ఏ విధమైన హెల్ప్ కావాలో దానికి మనం పాటుపడే వారిగా మన ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ గవర్నర్ గారు చెప్పున్నారు. ఏదైనా ఒక ప్రయోజనం జరిగినప్పుడు, ఒక మీటింగ్ జరిగినప్పుడు, ఒక కార్యక్రమం జరిగినప్పుడు మన తమిళనాడు ఆర్య మహాసభ కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్య మహాసభ కానీ మన వాసవి క్లబ్ తోటి చేర్చుకొని మన కొంచెం డెవలప్ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పుకున్నారు. అదే మాదిరిగా మనకి కొత్తగా వచ్చినటువంటి మన గవర్నర్ ఆదికేశవం గారు వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి ఈ రెండుని చేర్చి మన వైశ్యులకి ఏమి కావాలా, ఏమి చేయాలా అనేది అప్పుడప్పుడు మనం వచ్చి మీటింగ్లు పెట్టుకొని మన వైశ్యులు అన్ని విధానాలను చేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాము. దీని ముందు కూడా మన హాస్ ప్రెసిడెంట్ రాజేంద్ర అన్న గారు ఉన్నారు. వాళ్ళు ఎంతగానో చాలా మన వైద్యులకి ఆ రోజుల్లో మన చేసి ఉన్నారు. తర్వాత ఈ తమిళనాడు ఆర్య వైశ్య మహాసభలో ఎవరున్నారు వైశ్య వాసవి క్లబ్లో చేరేసరికి అందరూ ముందుకు వచ్చున్నారు. కాబట్టి అది వేరే ఇది వేరేగా నాకేం తెలియదు. కాబట్టి ఈ సభ వచ్చి తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ ఒక భాగంగా తీసుకొని మన వాసవి క్లబ్ అన్నిటికీ యంగ్ యూత్ అందరినీ చేసి మన ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కొత్తగా వచ్చిన గవర్నర్ గారిని మనం వేడుకుంటా ఉన్నాము. ఆయన కూడా అన్ని విధాలుగా మనకి సహాయం చేస్తారని చెప్పేసి మన తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ తరఫున ఆయన్ని మనం అడిగి అన్ని యొక్క పద్ధతులు మనం తీసుకొని వాళ్ళ యూత్ నుంచి కానీ, వాళ్ళ సభ నుంచి కానీ మన వైద్య కులానికి మనం మేలు జరిగే మాదిరిగా ప్రయోజనంగా ఉండే మాదిరిగా మనం చేస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అది వచ్చి ఖచ్చితంగా మన ఈ పాస్ట్ గవర్నర్ ఇప్పుడు ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ అయినటువంటి మన శేఖర్ గారిలో కానీ ఎంతలో ఇది చేస్తున్నారు. తర్వాత మన వైద్యము అందరూ ఒట్టుగా ఉండవాల మనకి ఆ ఉంది ఈ ఉంది వాడిని అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వాడిని పిల్లి చేసి వాడిని తెచ్చినారని చెప్పి మనం అనుకునే ఉంటున్నారు. ఎవరు మన సంఘానికి మనం ఇది చేస్తున్నాం దానికంతా వచ్చి మనం ముందుగా వచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేసేదానికి మనం చెప్తా ఉన్నాము. హెల్ప్ చేసేదానికి అందరూ మనం చేయగల. కాబట్టి ఇది వచ్చి మనం ఒక వైశ్య కుల జాతికి చేయ మాదిరిగా మనం చూసుకుంటా ఉన్నాము. మన మాతృభాష మనం కాపాడుకుంటాము. మాతృభాషను మనం కాపాడినప్పుడుగా మనకు వ్యాధి వస్తుంది. మనం ఎక్కడికి పోయినా కూడా మనకు వ్యాధి వస్తుంది. చూడండి ఈరోజు మన వాసవి క్లబ్ ఆంధ్రాలో ఎంత డెవలప్ అయిందంటే మీరు చూడండి అక్కడ ఏమన్నా కానీ ఏం చేసినా కానీ ఏ మీటింగ్లో కానీ అక్కడ వచ్చి చాలా పద్ధతిగాను చాలా ఎంకరేజ్గాను చేసుకుంటూ ఉంటారు. దాని గురించి కావాలంటే మేము మన సుత్తా గారు అన్ని మీకు వివరంగా చెప్తారు, మీరు వినండి. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశం మీరు తీసుకొని మన వైద్యులకి ఏం ప్రయోజనంగా చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాము. ఇప్పుడు మన తమిళనాడు ఆర్య వైశ్య మహాసభలో ఎడ్యుకేషన్ చారిటబుల్ ఫండ్ ఒకటి పెట్టున్నాము. అది వచ్చి సేలంలో ఏవిఆర్ సుదర్శనం వంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఫండ్కి 100 crores కలెక్ట్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. మన వాసవి క్లబ్ తరఫున కూడా ఒక ఫండ్ మీరు రెడీ చేసి తమిళనాడు ఆర్య వైశ్య మహాసభకు ఇచ్చినా సరే లేదా మీ వాసవి క్లబ్ మీ ఆయా ఊర్లో వాళ్ళకి మన వైద్య
పేదవాళ్ళకి ఇచ్చినా సరే, చదువుకునే పిల్లకాయలకి ఇచ్చినా సరే ఏదైనా చేయవచ్చు. కాబట్టి మీరు కూడా మా యొక్క ఆ చారిటబుల్ ఫండ్లో ఒక వాసవి క్లబ్ దాన్ని చేసి ఆయా ఓటు నుంచి వాసవి క్లబ్ నుంచి ఫండ్ ఆ చారిటబుల్ ఫండ్ పంపించినారంటే మీకు ఎడ్యుకేషన్ పిల్లకాయలకి మనకి నిండా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి తమిళనాడులో మన ఎడ్యుకేషన్కి ఎవరికి ఏమి కట్టుబాటు లేకుండా మనం చేయవచ్చని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. కాబట్టి మీరందరూ దానికి ఒక ఒత్తిడి పెంచి దాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. తర్వాత నా బట్టి సెలవరాజు గారు అంతా వివరంగా చెప్పుకున్నారు. అదంతా ఏమి లేదంట, మనం పనిచేసే వాళ్ళే ఏ ఆర్గనైజేషన్లో తీసుకుంటా ఉంటారు. కాబట్టి పనిచేసే వాళ్ళంతా ఆర్గనైజేషన్లో అన్ని ఆర్గనైజేషన్లో ఉంటూ ఉంటారు. కాబట్టి అది ఇది కాదు. మేము ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా కూడా మన సెలవరాజు చేసిన ఆర్గనైజేషన్ ఒక్క ఇది వచ్చి అన్నింటినీ సమానం. కాబట్టి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఆత్మీయ వాళ్ళను మన ఆదికేశ్వర గారికి, శేఖర్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ఈరోజు ప్రజల వారిను నా యొక్క ధన్యవాదాలు నమస్కరిస్తున్నాను.